మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మేసని బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జలేఖ నుంచి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకును ఈ కృప అనుగ్రహించెను. పౌలు మరి ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అంటున్నాడు. అంటే దేవుని యొక్క సంపద, పరలోక సంబంధమైన తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో మానవులమైన మనకు ఉండవలసిన సంబంధాన్ని గురించి, అందు దేవుని యొక్క ప్రేమను గురించి పౌలు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అంటే పరలోకమందు ఎవరెవరు ఉంటారో, ఎవరెవరు పరలోకములో దేవునితో పాటు నివసించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడో అనే విషయాలను చెప్తున్నాడు. అందుకనే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తునందు అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము అన్నాడు. కుమారుని ద్వారా చేయబడిన ఈ నిత్య సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని బట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ పరలోకములో ప్రధానులకును అధికారులకును అంటాడు. అంటే పరలోకములో దేవుని చేత ఏర్పరచబడ్డ 24 పెద్దలకి, మరి శిష్యులకి, అపోస్తులకి వారి వారి స్థానాలు దేవుడు ఏదైతే కేటాయించాడో ఆ స్థానాలను బట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఏమని? పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క, అంటే ఎవరైతే ప్రభు చేత ఆత్మచేత నడిపింపబడి పరసంబంధమైన దేవుని మాటల చేత నింపబడుతున్నారో అట్టి వారిని ఏమంటున్నాడు ఇక్కడ? సంఘము ద్వారా తన యొద్ద నానా విధమైన జ్ఞానమును అంటున్నాడంటే దేవుని యొక్క జ్ఞానము చేత, వాక్య సంబంధమైన కృపా ఆధిక్యతల చేత పౌలు ఈ మాటలను చెప్తూ నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి అంటున్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? అందరూ దాన్ని తెలుసుకొని పరలోక సంబంధమైన జ్ఞానము చేత, పరలోక సంబంధమైన ఆలోచనల చేత తండ్రి యొక్క ఉద్దేశాలను ఎరిగి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి మనము ఏమై ఉండాలో చెప్తూ శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అంటాడంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థానములలో ఆయనకుండే మహిమ, ఘనత, ప్రభావాలను గట్టి ఆ ప్రభావాలు కలిగిన వారుగా ఆయన బిడ్డలైన వారు ఉంటున్న విధానాన్ని చెప్తూ అన్యజనులలో ప్రకటించుటకు అంటున్నాడు. అంటే ఎవరైతే ఇంకా ప్రభువుని ఎరగక, తెలుసుకొనక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించినట్లు దేవుడు తన కృపనిచ్చుటకు ఎవరిని పిలిచానంటున్నాడు ఇక్కడ? సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి అంటే దేవుడు ఏదైతే మరుగు చేయబడి ఉన్నదో ఆ యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు వీటన్నిటినీ కూడా తన భక్తుడైన సేవకుడైన పౌలు ద్వారా ఇక్కడ మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు. ఏమని? సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు అంటే లోకంలో ఉన్న ప్రతి మానవుడు, సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దాన్ని తెలుసుకొని గ్రహించి
మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ఆయన యొద్ద నివసించే స్థితి కలిగి ఉండాలని చెప్తూ, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకును ఈ కృప అనుగ్రహించెను అన్నాడు. పరిశుద్ధులందరిలో అంటే దేవుని పిలుపులో ఉన్న సమస్త ప్రజల కంటే, అంటే దేవుని ద్వారా, కుమారుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, మరి పెద్దల ద్వారా, సంఘము ద్వారా, అపోస్తుల ద్వారా అందరికంటే కూడా తాను తనకిచ్చిన పరిశుద్ధతను బట్టి, కృపను బట్టి, తన స్థితి, తన స్థానాన్ని అక్కడ పౌలు గుర్తు చేసుకుని అందరికంటే ఏమై ఉంటానంటున్నాడు, ఏర్పాటులో ఏమని, ఏర్పాటు ఎట్టిదో అందరికంటే తేటగా పరుచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకును ఆ కృపను గ్రహించును. అత్యల్పుడనైన నాకు అంటే నాకు ఇచ్చిన ఆ కృపను బట్టి, ఆ కృప చేత రక్షింపబడ్డ తను ఈ మాటలన్నీ పరసంబంధమైన దేవుని మాటలుగా వ్యక్తపరుస్తున్నాడు. అంటే మనము ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో యుగయుగాలు జీవించాలంటే సంఘమందు, వాక్యమందు, విశ్వాసమందు, ప్రార్థనయందు, స్తుతులయందు ఆయనతోటి సహవాసాన్ని కలిగిన వారమై, పౌలు ఎలాగైతే తాను స్థితి మార్చుకుని, తన బ్రతుకు మార్చుకొని కృపచేత రక్షింపబడిన తర్వాత తాను ఎన్నో సంఘాలను, ఎన్నో వేల మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. కాబట్టి ఆ నడిపింపుని బట్టి ఇక్కడ ఎఫెసీ సంఘానికి, సార్వత్రిక సంఘానికి పౌలు పత్రిక ద్వారా తెలియజేస్తూ అంటున్నాడు, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయన యందు అంటే తండ్రి నందు, కుమారుని ద్వారా మనకి అనుగ్రహింపబడిన విశ్వాసము అన్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఎలాగైతే స్వస్థపరుస్తుందో ఆ విశ్వాసములో కొనసాగేవారిగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటూ, విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమునైనా అన్నాడు. అంటే ధైర్యం అంటే దేవుడిచ్చే ధైర్యము, పరలోక ధైర్యాన్ని, దేవుని యొక్క శక్తిని, ప్రభావాన్ని కలిగిన వారమై నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది అన్నాడు. అంటే తండ్రిని బట్టి కుమారునికి, కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ చేత మనకి ఇవన్నీ కూడా సమకూర్చి జరుగుచున్నామనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ అన్నాడు. చివరిగా అంటాడు, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను అన్నాడు. మీ వల్ల నాకు ఏర్పడ్డ శ్రమలను గూర్చి మీరు అధైర్యపడవద్దు. అంటే ఏంటి? ఈ శ్రమలు రావడము దేవుని చిత్తమై ఉన్నది, దేవుని ఉద్దేశమైంది. కాబట్టి ఆ శ్రమలన్నింటినీ నేను అనుభవించి ఆ శ్రమల ద్వారా అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించడానికి దేవుడు నాకు కృపనిచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నమాట, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడక అన్నాడు. తనకు ఏర్పడ్డ శ్రమలను చూచి, ఓ ఎఫెసీ సంఘమా, ఓ సార్వత్రిక సంఘమా, మీరు అధైర్యపడక ఏమంటున్నాడు, వద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అంటున్నాడు. అంటే పౌలుకు కలిగే ప్రతి శ్రమ, శోధన కూడా అది దేవుని మహిమార్థమైనది, మనకి మహిమకరమైనది. మనము ప్రభువుతో, పరిశుద్ధాత్మతో సదాకాలము జీవించడానికి దేవుడు మన కొరకు ఏర్పరిచినది ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము క్రీస్తుతో ఎట్టివారమై ఉండాలో చెప్తున్నాడు. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును పరలోకమందు ప్రభువుతో మనము సదాకాలము జీవించేవారమై ఉండాలని ఈ ఉదయకాల సమయమున ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీవు మా కొరకు సమకూర్చిన సమస్తాన్ని బట్టి, పరలోకపు సౌందర్యాన్ని బట్టి, అందు మేము ఉండడానికి నువ్వు మా కొరకు ఏర్పరిచిన సమస్తాన్ని బట్టి వందనాలు అయ్యా. నిన్ను బట్టి, నీ మాటను బట్టి, నీ చిత్తాన్ని బట్టి జీవించుటకు, ప్రవర్తించుటకు నీ సేవకుడైన పౌలు ద్వారా మీరు మాకు తెలియజేసిన ప్రతి విధమైన పరిశుద్ధులుగాను, సంఘముగాను, విశ్వాసులనుగాను ఆయన మీరు ఏర్పరచుకున్న ఏర్పాటులో సమస్తము పరలోకమందు సమకూడి జరుగుచున్నవని, అందునైనా మేము నివసించుటకు మీరు మా కొరకు ఏర్పరిచిన ఆ స్థానములను బట్టి పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన, విశ్వాస సహితమైన ప్రార్థన చేత విశ్వాసమందు కొనసాగుతూ నీతో జీవించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాప క్షమాపణ కలిగి, నిజరక్షకుడు నిజమైన క్రీస్తుని యేసుని తెలుసుకొని ఆ నిత్యరాజ్యంలో, నిత్య మహిమలో, ఆ ఉన్నతమైన స్థితిలో ప్రభుతో సదాకాలము జీవించేవారిగా మనందరికీ దేవుడు తన కృప అనుగ్రహించునని పౌలు భక్తుడు సెలవిచ్చిన మాటను బట్టి అటు రీతిగా సిద్ధపడటకు మా అందరికీ నీ కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వాడి మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదుషులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.